మొదటి నుండి 3 అధ్యాయాల వరకు మనం గమనిస్తే దేవుడు ఇశ్రాయేలును నడిపించే విధానం కోసం రాయబడుతుంది. ఈ 3 అధ్యాయాల్లో ఏముందనేది మనం ఒకసారి గమనిస్తే ఇశ్రాయేలును నడిపించటము. మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 18 వచనం వరకు. నెంబర్ 2 ఇశ్రాయేలీయుల యొక్క తిరుగుబాటు. మొదటి అధ్యాయము 19 వచనం నుండి 46 వచనం వరకు ఇశ్రాయేల్ యొక్క తిరుగుబాటు కోసం రాయబడుతుంది. నెంబర్ 3 ఇశ్రాయేలీయుల జయించడం కోసం రాయబడుతుంది. రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి 3వ అధ్యాయము 20వ వచనం వరకు మనకి ఈ విషయాలు కనబడతాయి. నెంబర్ 4కు వచ్చినప్పటికీ ఇశ్రాయేలీయులను సిద్ధపరచటం కోసం మనకి ఎక్కడ కనబడుతుంది. 3వ అధ్యాయం 21వ వచనం నుండి 29వ వచనం వరకు. 4వ అధ్యాయం 5వ అధ్యాయం మనం చూసుకుంటే ఇందులో మనకి ముఖ్యంగా 3 విషయాలు మనకు కనబడుతుంటాయి. అంశం వచ్చినప్పటికీ దేవుడు వారి యొద్దకు రావటము. నెంబర్ 1 దేవుడు పరిశుద్ధుడని ఆయనకు మనము భయపడాలని 4వ అధ్యాయం మొదటి వచనం నుండి 43వ వచనం వరకు ఉంటుంది. నెంబర్ 2 దేవుడు జ్ఞానవంతుడు, ఆయన యొద్ద నేర్చుకోవాలని 4వ అధ్యాయము 44వ వచనం నుండి 59వ వచనం వరకు మనకు ఉంటుంది. నెంబర్ 3 యెహోవా దేవుడని ఆయనను మనము ఆరాధించాలని 4వ అధ్యాయము 10వ వచనం నుండి 43వ వచనం వరకు మనకి ఈ యొక్క అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇక 4వ అధ్యాయము 44వ వచనం నుండి 5వ అధ్యాయము నుంచి 33వ వచనం వరకు దేవుడు వారి వద్దకు వచ్చాను, వారితో మాట్లాడాను. ఆ దేవుడు ఏం మాట్లాడాడు వారితో అనేది మనకి ఈ యొక్క అధ్యాయములలో మనకు కనబడుతుంది. ఇప్పుడు రెండవ భాగానికి మనం వస్తే 6వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు దీన్ని మనం రెండవ భాగంగా మనము దీన్ని డివైడ్ చేయడం జరిగింది. 6వ అధ్యాయము మొదటి వచనం నుండి 9వ వచనం వరకు దేవుడు ఇశ్రాయేలును ప్రేమించటము. 6వ అధ్యాయం 10వ వచనం నుండి 25వ వచనం వరకు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించటము. 7వ అధ్యాయము మొదటి వచనం నుండి 16వ వచనం వరకు దేవుడు ఇశ్రాయేలీయులను ప్రత్యేకపరిచినటువంటి విధానం గురించి. 7వ అధ్యాయము 17వ వచనం నుండి 26వ వచనం వరకు ప్రత్యేకింపబడినటువంటి ఇశ్రాయేలీయులకు దేవుని యొద్ద నుండి కొన్ని వాగ్దానములు వారికి కలగడము, వారి పొందుకోవడం అనేది మనకి కనబడుతుంది. 8వ అధ్యాయం మొదటి వచనము నుండి 5వ వచనం వరకు అరణ్యములలో ఇశ్రాయేలును దేవుడు చిన్న పిల్లలను పోషించినట్లుగా దేవుడు వారిని పోషించిన విధానము. 8వ అధ్యాయము 6వ వచనము నుండి 20వ వచనం వరకు దేశములో వారిని విజయ వీరులుగా దేవుడు చేయడము. అంటే ముందేమో వారు చిన్నపిల్లలుగా ఉండడం, తర్వాత ఏమో దేవుడు వారిని విజయ వీరులుగా చేయడము. 9వ అధ్యాయం మొదటి వచనం నుండి 10వ అధ్యాయం 11వ వచనం వరకు ఇశ్రాయేలీయులను విజయ వీరులుగా చేసినటువంటి ఆ దేవుని మీదే ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేయడం గురించి మనకి ఈ అధ్యాయంలో కనబడుతుంది. ఇక 10వ అధ్యాయం మనం 11వ అధ్యాయం చూసుకుంటే దేవుని యొక్క దీవెనల గురించి, దేవుని యొక్క శాసనముల గురించి మనకి అక్కడక్కడ మనకి అధ్యాయులు కనబడడం జరుగుతుంది. 3వ భాగానికి వచ్చినట్లయితే 12వ అధ్యాయములో ఏ భాగాన్ని మనం చూసుకుంటే ఆరాధనలు మరియు పండుగల గురించి రాయబడుతుంది. దేశమును వారు శుభ్రపరచటము. 12వ అధ్యాయం మొదటి వచనం నుండి 3వ వచనం వరకు. నెంబర్ 2 దేవుణ్ణి వారు ఆరాధించటము. 12వ అధ్యాయం 4వ వచనం నుండి 14వ వచనం వరకు. నెంబర్ 3 రక్తమును తినకూడదు అనే వారికి ఒక ఆజ్ఞను ఇవ్వటము. అది మనకి 12వ అధ్యాయము 15వ వచనము 16వ వచనంలో మనకు కనబడుతుంది. అలాగే దీని యొక్క వివరణ మనకి 20వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు కూడా మనకి దీని గురించినటువంటి ప్రస్తావన అక్కడక్కడ మనకు కనబడుతుంది. నెంబర్ 4 అర్పణలను దశభాగములను తీసుకుని రండి అని 12వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు మనకు కనబడుతుంది. నెంబర్ 5 వచ్చినప్పటికీ పాపము చేయడానికి మీరు ఒప్పుకోకండి అని మనకి 12వ అధ్యాయం అలాగే 13వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇప్పటి వరకు మనం విన్నది పార్ట్ 3లో ఏ అనేటువంటి ఒక భాగాన్ని మనం విన్నాం. ఇప్పుడు పార్ట్ 3లో బి అనేటువంటి భాగాన్ని మనం వినబోతున్నాం. 13వ అధ్యాయం నుండి మనకి బి ప్రారంభం. బి యొక్క అంశం వచ్చినప్పటికీ ఆహారములు మరియు పండుగలు. బిలో నెంబర్ 1 ఏంటంటే పరిశుద్ధమైనటువంటి ప్రజలుగా మనం ఉండాలంటే ఏం తినాలి, ఎలా ఉండాలి అనేది మనకి 14వ అధ్యాయం మొదటి వచనం నుండి 21వ వచనం వరకు మనకు కనబడదు. దాతృత్వం కలిగినటువంటి ప్రజలుగా ఉండండి. 14వ అధ్యాయము 22వ వచనం నుండి 29వ వచనం వరకు. విశ్వసించినటువంటి ప్రజలుగా ఉండండి. 15వ అధ్యాయము మొదటి వచనం నుండి 18వ వచనం వరకు. మీరు చేయవలసినటువంటి పండుగలను చేయండి. 15వ అధ్యాయం 19వ వచనం నుండి 16వ అధ్యాయము 18వ వచనం వరకు మనకి ఈ భాగం మనకు కనబడుతుంది. ఇక నెంబర్ 3లో మనము సి సెక్షన్ మనం చూసుకుంటే దీంట్లో మనకి సంఘమునకు సంబంధితమైనటువంటి విషయాలు, సంఘమునకు సంబంధించినటువంటి నాయకులను గురించి అయితే మనకి దీంట్లో రాయబడుతుంది. నెంబర్ 1 న్యాయమైనటువంటి న్యాయాధిపతులుగా ఎలా ఉండాలి అనేది మనకి 10వ అధ్యాయం 18వ వచనం నుండి 17వ అధ్యాయము 13వ వచనం వరకు మనకు కనబడుతుంది. నెంబర్ 2 రాజులు ఎలా ఉండాలి. 17వ అధ్యాయము
14వ వచనం నుండి 20వ వచనం వరకు. నెంబర్ 3, నమ్మకత్వమైనటువంటి నాయకులుగా ఎలా ఉండాలి అనేది 18వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనకు కనబడుతుంది. 18వ అధ్యాయము 9వ వచనం నుండి 22వ వచనం వరకు హేయక్రియలు మీరు నేర్చుకోకూడదు అనేటువంటి విషయం మనకు కనబడుతుంది. అక్కడ 3వ భాగంలో డి వచ్చినప్పటికీ ఆశ్రమాపురాల గురించి రాయబడుతుంది. ఇది 19వ అధ్యాయము. 3వ భాగంలో ఈ వచ్చినప్పటికీ యుద్ధముల గురించి మనకు రాయబడుతుంది. ఇది 20వ అధ్యాయము. ఇక 3వ భాగంలో ఎఫ్ వచ్చినప్పటికీ కొన్ని సహజమైనటువంటి ఆజ్ఞలు మనకి అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అందులో మొదటిది, హత్య చేసిన వాడు ఎవరు మనకు తెలియనప్పుడు ఏం చేయాలి అనే విషయం మనకి 21వ అధ్యాయము 1 నుండి 9వ వచనం వరకు మనకు కనబడుతుంది. నెంబర్ 2, శత్రు సైన్యంలో ఒక స్త్రీని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి అనేది మనకి 21వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు మనకు కనబడుతుంది. నెంబర్ 3, మాట వినని కొడుకున్నప్పుడు మనం ఏం చేయాలి అనేది 21వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు మనకు కనబడుతుంది. నెంబర్ 4, అన్నదమ్ముల ఆస్తి కోసము ఆస్తి గొడవల్లో ఏం చేయాలి 22వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు. నెంబర్ 5, స్త్రీలు పురుషులు ఒకరి బట్టలు ఒకరు వేసుకోకూడదు అనేవి విషయాల కోసం మరికొన్ని ప్రత్యేకతల కోసం మనకి 22వ అధ్యాయం 5వ వచనం నుండి 12వ వచనం వరకు మనకు కనబడుతుంది. 6వ వచనానికి వస్తే వివాహములు, వ్యభిచారము, కన్యత్వం గురించి మనకి నెంబర్ 7, ఒక వ్యక్తిని సమాజంలో చేర్చుకోవాలనుకున్నప్పుడు ఆ వ్యక్తిని సమాజంలో చేర్చుకోవడం ఎలా అనేది మనకి 23వ అధ్యాయం 1 నుండి 23 వచనాల వరకు మనకి యొక్క భాగం మనకు కనబడుతుంది. 8, దేశంలోని ఐక్యత కొరకు కొన్ని నియమములు 23వ అధ్యాయము 24వ వచనం నుండి 25వ వచనం వరకు. 25వ అధ్యాయము కూడా దీనికి సంబంధితమైనటువంటిది. 9, దశమ భాగం గురించి 26వ అధ్యాయం 1 నుండి 15 వచనాల వరకు. 10వది, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు, దేవుని విధుల కోసం 26వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు. ఇక 4వ భాగము, ఇప్పుడు 3వ భాగం అయిపోయి 4వ భాగము 27వ అధ్యాయము 1వ వచనం నుండి 13 వచనాల వరకు 2 కోణాల గురించి మనకు రాయబడుతుంది. యాబాలు, గిరెజీం అనేటువంటి వాటి కోసము. 27వ అధ్యాయానికి వచ్చినప్పటికీ 14వ వచనము నుంచి 26వ వచనం వరకు శాసనముల గురించి రాయబడుతుంది. 28వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనాల వరకు దీవెనల కోసం రాయబడుతుంది. ఇక 28వ అధ్యాయము 15వ వచనం నుండి 58వ వచనం వరకు పాపముల గురించినటువంటి వివరణ మనకు కనబడుతుంది. 29వ అధ్యాయం వచ్చినప్పటికీ పితరుల నిబంధనల గురించి మరొకసారి జ్ఞాపకం చేసుకోవడము. 30వ అధ్యాయానికి వచ్చినప్పటికీ తిరిగి దీవెనలను, వాగ్దానములను జ్ఞాపకం చేసుకోవడం. నెంబర్ 5, 5వ భాగం 31వ అధ్యాయం దేవుని సేవకుని గౌరవించడం, దేవుని మాటను వినండి, దేవుని యొక్క హెచ్చరికలను లక్ష్యముంచండి ఈ అధ్యాయం మనకి కనబడుతుంది. 32వ అధ్యాయానికి వచ్చినప్పటికీ మోషే గారి కీర్తన, దేవుని యొక్క గుణ లక్షణముల గురించి, దేవుని యొక్క మంచితనం గురించి, దేవుని యొక్క నమ్మకత్వం గురించి, దేవుని యొక్క కోపము, మోషే యొక్క మరణం గురించి చెప్పడం గురించి ఈ యొక్క అధ్యాయంలో మనకి కనబడుతుంది. ఇక 33వ అధ్యాయానికి వచ్చినప్పటికీ 12 గోత్రముల వారిని మోషే దీవించటము, 12 గోత్రాల వారిని మోషే దీవించటము. 34వ అధ్యాయంలో వచ్చినప్పటికీ మోషే ప్రజలను విడిచిపెట్టడము, దేవుని యొక్క సేవకులను హెచ్చరించటము, దేవుని యొక్క సేవకులకు మాదిరిగా ఉండడము. ఇది మొత్తంగా మనము ద్వితీయోపదేశకాండం యొక్క సంక్షిప్త వివరణ. ఇది ద్వితీయోపదేశకాండం అంటే 2 ఉపదేశములు. ద్వితీయోపదేశకాండం అనేది మోషే రచించినటువంటి చివరి పుస్తకం. ద్వితీయోపదేశకాండం అనగానే ద్వితీయ అనగానే 2, ప్రథమము అనగానే మొదటిది, ద్వితీయ అనగానే 2, తృతీయ అనగానే 3. ద్వితీయోపదేశం అంటే ద్వితీయ ప్లస్ ఉపదేశం అంటే 2 ఉపదేశములు. 2 సార్లు ఇందులో ధర్మశాస్త్రమును వారు చెప్పడం జరిగింది కనుక దీనికి ద్వితీయోపదేశకాండం అనేటువంటి పేరు వచ్చింది. వ్రాయబడిన స్థలం వచ్చినప్పటికీ యార్దాను తూర్పు వైపున మోషే గారు చివరి పుస్తకాన్ని రచించడం జరిగింది. చాలా కష్టము. సో మీరు చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా వాక్యాన్ని పరిశీలిస్తా వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనేది నా అభిప్రాయం. సో ఇక ముందు మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే న్యాయాధిపతులు. ఆల్రెడీ ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండము, మోషే గారి యొక్క పంచకాండాల కోసం ఇప్పటివరకు నేర్చుకున్నాం. ఇక్కడ నుండి మనకు కొంచెం సులువు అవుతుంది, ఎందుకంటే ఇవి చాలా కష్టమైనటువంటి సబ్జెక్టులు. అయినప్పటికీ మీరందరూ కూడా ఓర్పుతో చివరి వరకు విన్నారని ఆశిస్తూ న్యాయాధిపతుల యొక్క గ్రంథ వివరణతో మేము ముందుకు వస్తాను. యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.